వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ భద్రకాళి బండ్ హంటర్ రోడ్ లోని శ్రీరామ గాయత్రి కాలనీలో ఉన్న గాయత్రి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో NSS ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగవల్లి నరేందర్, అలాగే M1 టీవీ చైర్మన్ అమరేంద్రచారి ఈ భగవద్గీతలను అందజేశారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. పండితుల మంత్రోచ్చాల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా భక్తులు భక్తి భావంతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మహా అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్వామివారి కృపతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కర్ర నారాయణ రెడ్డి, ఆర్గనైజర్ ఓమ సంతోష్, కోశాధికారి RSN చారి, చీర తిలక్, సలహాదారులు మర్రి నారాయణరావు, పట్నాల సత్యనారాయణ, బత్తిని మల్లేశం, గుండా సంతోష్, ప్రధాన పూజారి మార్గం సదానంద్, తాటి ఆచార్య రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పద్యమైన చదివి దాని తాత్పర్యం తెలుసుకొని జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దగ్గర కూడా భగవద్గీతని పంచడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ భగవద్గీతను ప్రతిరోజు ఒక పేజీ కానీ ఒక శ్లోకం కానీ చదివి మన ధర్మాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలనేది మా యొక్క ఆకాంక్ష. ఇది మళ్ళీ వచ్చే అంచెలంచెలుగా భద్రకాళి దేవస్థానం దగ్గర కానివ్వండి, వివిధ దేవాలయాల వద్ద ప్రతి ఇంటికి ఒక భగవద్గీత ఉండాలనేది మా జనసేన పార్టీ యొక్క ఆకాంక్ష. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు గాయత్రీ దేవి ఆలయం హంటర్ రోడ్ లో నిర్వహించాము. ఇది అంచెలంచెలుగా మరొక రోజు మరొక దేవాలయం వద్ద, అదే విధంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఖచ్చితంగా ఇది చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల ప్రముఖులు సైతం కూడా ఈ యొక్క భగవద్గీతని ప్రతి ఒక్కరు కూడా వారు కొనియాడుతున్నారు. కాబట్టి మన హిందువులమై ఉండి మనం కూడా భగవద్గీత ఖచ్చితంగా చదవాలనే ఉద్దేశమే మా యొక్క పనికి కారకం. థ్యాంక్ యూ. మంజూరు రాజలక్ష్మి సంఘ గారు కూడా 200 రూపాయలు హార్దిక సమర్పించారు. ధన్యవాదాలు. శ్రీరామ గాయత్రి కాలనీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒకసారి స్టేడియంకి వస్తే మీడియా నుంచి వచ్చారు, వాళ్ళకు ఫోటో తీసుకుంటారట. శ్రీరామ గాయత్రి ఫోటో మీడియా నుంచి తీసుకుంటారు. తర్వాత మీకు స్వామివారికి తలంబ్రాలు వేయచ్చు, అమ్మవారికి స్వామివారికి. శ్రీ అన్నదంగా శారది రాజారావు గారు 500 రూపాయలు, శ్రీ రామ శ్రీకంఠ గారు 500 రూపాయలు సమర్పించారు. వారికి ఈరోజు గాయత్రి దేవాలయంలో శ్రీరామ గాయత్రి కాలనీ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణం ఈరోజు విజయవంతంగా ముగించుకున్నాం. ఈరోజు ఈ శ్రీరామ నవమి కళ్యాణానికి విచ్చేసిన మా శ్రీరామ కాలనీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం విజయవంతం చేసినందుకు. ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి మొత్తం మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు మరియు ప్రతి కుటుంబం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మేము గత సంవత్సరం కొంతమంది ముఖ్యులను కలిసి ఒకే రోజులో అనుకొని ఈ దేవాలయంలో శ్రీరామనవమి చేయాలని నిర్ణయించుకొని అందరం కూడా ఏకదాటిగా వచ్చి ఆ రోజు కూడా దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ 2వ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ దిగ్విజయంగా జరుపుకోవడానికి మా కాలనీ వాసులందరికీ కూడా సహకారం ఉన్నది. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారందరూ కూడా ఈ శ్రీరాముని కళ్యాణానికి వచ్చేసిన అందరికీ మా కుటుంబాలందరికీ కూడా ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉంటూ వారు దీర్ఘకాలం అశేషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ
శ్రీరామ గాయత్రి కాలనీ ఏర్పాటై లాస్ట్ శ్రీరామనవమి రోజు ఈ కాలనీ ఏర్పాటైంది. అదే సంకల్పంతో గత సంవత్సరము ఒకే రోజులో అనుకొని ఘనంగా ఈ కళ్యాణం చేయించడం జరిగింది. ఈ పర్యాయము ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మరి రెండవసారి ఈ శ్రీరామ సీతారాముల కళ్యాణాన్ని పునస్కరించుకొని కాలనీ వాసులందరి సమిష్టి సహకారంతో అందరి ఆర్థిక చేయూతతో మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కమిటీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వినాయక చవితి మరియు శ్రీరామనవమిని కూడా ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరం కూడా సహకరించాలని పెంపొందుతుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. మరి శ్రీరామనవమి కళ్యాణం అంటే లోక కళ్యాణం కాబట్టి లోక కళ్యాణం జరగాలంటే మనందరం సమిష్టిగా ఉండడం అవసరం. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా మనందరం కూడా ఐకమత్యంగా ఉంటే మన కాలనీ అభివృద్ధి కూడా జరుగుతుంది. మరి కాలనీ అభివృద్ధికి కూడా అందరూ కూడా భేషజాలకు పోకుండా సహకరించాలని సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. జై శ్రీరామ్. మరి రెండవ సంవత్సరం విజయవంతంగా శ్రీరాముల వారి కళ్యాణం మా కమిటీ వాళ్ళు నిర్వహించారు. గౌరవనీయులు నారాయణరావు గారు, కర్మి లింగారావు గారు, మరి గుమ్మడివల్లి వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఎన్ చారి, ఓమ సంతోష్, మా రవీంద్రరావు గారు వీరి ఆధ్వర్యంలో కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నటువంటి అందరూ కూడా గత 2 సంవత్సరాల నుండి వీరి కృషి వల్ల అందరం కూడా సమైక్యంగా మన సనాతన భారతీయ సంస్కృతి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇది 2వ సంవత్సరం నిర్వహించుకోవడం. మరి అందరికీ కూడా మా కాలనీవాసులు అందరం కూడా సమిష్టిగా పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన శ్రీరాముల నవమి కళ్యాణ శుభమోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. ఇది గాయత్రి దేవాలయం గత 35 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి గాయత్రి పరివార్ దీని యొక్క గుడిని బాధ్యతలు తీసుకొని దీన్ని నడిపించడం జరుగుతుంది. గాయత్రి యొక్క మంత్రం, గాయత్రి యజ్ఞం గురించి ప్రజల్లో విచారంగా ప్రచారం చేయాలనే సంకల్పంతో ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతి ఆదివారం ఇక్కడ గాయత్రి యజ్ఞం జరుగుతుంది. ఎవరైనా వచ్చి ఈ గాయత్రి యజ్ఞంలో ఉచితంగా పాల్గొని వారి యొక్క మనోబలాన్ని, ఆత్మబలాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా, ఈ భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ గాయత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క జన్మదిన సంస్కారాలు, మీ వివాహదిన సంస్కారాలు జరిగినా కూడా ఈ యొక్క యజ్ఞం ద్వారా చేసుకుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుంచి, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం శ్రీరాముల నవమి జరుగుతుంది. అందులో శ్రీ రామగాయత్రి సోషల్ వెల్ఫేర్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మరి ప్రతి ఒక్కరి సహకారంతో ఈ గుడికి అందరి సహకారం ఉండాలని, అందరి యొక్క వారి యొక్క ధన పలుకుబడి వాళ్ళు ఉపయోగించి ఈ గుడిని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని అందరినీ కోరుచున్నాం. మరి సోషల్ వెల్ఫేర్ కమిటీ వెంకటేశ్వర్లు నారాయణ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది, గతంలో కూడా జరిగింది. ఇంకా ముందు బాగా జరగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం. జై గురుదేవ్.